బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో రెచ్చిపోతున్న కుక్కలు. వరుసగా ఫిర్యాదు చేసిన అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవట్లేదంటూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్న పిల్లల్ని ఒంటరిగా పాల ప్యాకెట్కి పంపించాలన్నా లేదంటే స్కూల్కు పంపించాలన్నా భయంతోనే ఇక తల్లిదండ్రులు వారిని పంపించాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. ఇక వరంగల్ గల్లీలో కుక్కలు పిల్లల్ని తరుముతున్నాయి. బైకులపై వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఎండ తీవ్రతతో కుక్కలు ఒక్కసారిగా మనిషిపై విరుచుకుపడుతున్నాయి. ఇష్టారాజ్యంగా ఎక్కడికక్కడ కాటేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో రీసెంట్గా వరంగల్ 35వ వార్డులో జరిగినటువంటి ఏదైతే కుక్క దాడికి సంబంధించి ఒక చిన్నారిని ఆ కుక్క ఇష్టారాజ్యంగా దాడి చేసింది. ఆ దాడితో ఆ చిన్నారి పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి మరి వరంగల్కి సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఏదైతే 35వ డివిజన్ పరిధిలోని 4 జెండాల ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ చిన్నారి పైన వీధి కుక్కలు ఆకస్మికంగా దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. రైట్ నా ఒక్కసారి ఈ కుక్కల దాడి మీద ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, ఓవైపు ఎండల తీవ్రత భారీగా పెరుగుతోంది. ఎప్పటికప్పుడు అధికారులకు ఈ కుక్కల పైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు స్థానికులు. ఇటు వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇతర పట్టణ ప్రాంతాల్లో మాత్రం గల్లీలలో కుక్కలు ప్రజల్ని తరుముతూ కాటేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్లో ఏం జరిగింది, ప్రస్తుతం మా పాప పరిస్థితి ఎలా ఉంది? శ్రీశైలం, ఇక్కడ మొన్న వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ వరంగల్లోని 35వ డివిజన్ లో ఇక్కడ కుక్కల స్వైర విహారం మాత్రం పెరుగుతుంది. ఇక్కడ వరంగల్ 35వ డివిజన్ లోనే కాకుండా చాలా ప్రాంతాల్లో కూడా కుక్కల దాడికి కూడా ఇప్పటికీ బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా వారికి కుటుంబ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉండాల్సింది. కానీ ఒకవైపు పెటా వాళ్ళు ఇక్కడ ఆందోళనలు, మరోవైపు కుక్కల దాడులు, ఇవి అన్నిటి మధ్య బలవుతున్నది మాత్రం చిన్న పిల్లలు, వృద్ధులు అన్నది మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇక్కడ చాలా మంది కూడా రేబీస్ వ్యాధితోటి విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఉండి నరకం అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా గతంలో మనం చూస్తున్నాము. అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే 35వ డివిజన్ లో ఒక చిన్నారి తన కుటుంబ సభ్యులతోటి అంటే మా ఒంటరిగా వెళ్తున్నటువంటి క్రమంలో ఒకేసారి 3 కుక్కలు దాడి చేయడంతో అక్కడ వెంటనే పరిస్థితి భయంతో పరిగెత్తింది. వెంటనే ఆ పరిగెత్తినటువంటి పసిపిల్ల మీద కూడా కుక్కలు దాడి చేసి ఇక్కడ కాళ్ళు, అలాగే తొంటి పైన, అలాగే ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా ఇక్కడ దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వెంటనే అక్కడ స్పందించినటువంటి స్థానికులు ఉటాఉటిన తనని పాపను MGM కు తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. పిల్లలు చూస్తుంటే, కుక్కలు చూస్తుంటే భయంతో వణికిపోయేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా భయంతో బిక్కుమంటున్నటువంటి ఆ పసిపాపకు కూడా ట్రీట్మెంట్ అందించి రేబీస్ ఇంజక్షన్ ఇచ్చి కొంత ధైర్యం చెప్పారు. కానీ వెంటనే స్పందించినటువంటి అధికారులు కూడా వీధిలో ఉన్నటువంటి 35వ డివిజన్ లో ఉన్నటువంటి కొన్ని కుక్కలను కూడా తీసుకెళ్లి అక్కడ వెంటనే స్పందించినటువంటి అధికారులు తీసుకెళ్లి వాటిని ఒక ప్రాంతంలో మాత్రం బంధించి పెట్టారు. కానీ వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇవి మేము పెంచుకుంటున్నటువంటి కుక్కలు కాబట్టి మళ్ళీ వాటిని విడుదల చేయాలని చెప్పి ఇక్కడ మేము కోర్టు మెట్లెక్తాము, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతామని చెప్పేసరికి మళ్ళీ అధికారులు తీసుకుపోయి అదే కాలనీలో అంటే కుక్కలని కూడా వదిలిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే మళ్ళీ భయాందోళనలోకి స్థానికులు వెళ్తున్నారు. కానీ కుక్కల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెంచినటువంటి వాళ్ళు కూడా కుక్క కాట్లకు గురైతున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ కొత్త వాళ్ళను చూస్తుంటేనే వెన్నులో వణక పుట్టాల్సినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కుక్కల దాడి ఒక్కసారిగా మూకుమ్మడి దాడి, వీధి కుక్కల సంఖ్యలు పెరిగిపోతుండటంతో ఒంటరిగా వెళ్ళేటువంటి చిన్న పిల్లలు కొంతమంది సైకిళ్ల మీద ఆటపాటలతోటి వెళ్తున్నప్పుడు వారిని వెంబడించి కరవడము, అలాగే బైక్ల పైన, మోటార్ సైకిళ్ల పైన కొంతమంది ప్రయాణికులు కూడా వెళ్తున్నటువంటి సమయంలో వాటి వెంటబడి కరవడము, అలాగే వీధిలో చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళని కూడా పళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు, కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళను కూడా వెంటపడి కుక్క అంటే గుంపులుగా కుక్కలు వెంటపడడం, ఇదంతా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీనిపై స్పందించి ఆ కుక్కల సంఖ్య పెంచకుండా నియంత్రించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. గతంలో ఆ కుక్కలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఒక గ్రామంలో కుక్కలను పాతి పెట్టినటువంటి సందర్భంలో దీనిపై కోర్టు కేసులనే మళ్ళీ వాటిని తవ్వి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి వారిపై ఆ సర్పంచ్
గ్రామ సర్పంచ్ల పైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితిని కూడా వరంగల్ జిల్లాలో చూసాము. కానీ ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కుక్కల సంఖ్యను నియంత్రించాల్సినటువంటి బాధ్యత యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. ఓవైపు కుక్కలకు తోడు మరోవైపు కోతులు కూడా కరుస్తుండడంతో ఇక్కడ అనేక ఇబ్బందులు కూడా అవుతున్నాయి. వరంగల్లో ఒక వ్యక్తి ఒక యువకుడు ఇక్కడ తులసి బార్ దగ్గర ఉన్నటువంటి యువకుడు కూడా తను కుక్క కాటుకు భయాందోళనకు గురై తను తీవ్రంగా భయంతో తీవ్రంగా మద్యం తాగేదానికి అలవాటు పడిన రేబీస్ వస్తే తన పరిస్థితి ఉంటుంది అన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రీఆక్యుపైడ్ మైండ్ సెట్ తోటి తను మద్యానికి అలవాటు పడినటువంటి సందర్భాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా కేవలం కుక్క కాటు వల్ల, అలాగే కుక్కల బెదిరింపులు, కుక్కల దాడుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం కూడా కుక్కల నియంత్రణ లేకపోవడము. జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా వీటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఒక శాశ్వత ప్రాతిపదికన నియంత్రణ చర్యలు చేపట్టాల్సినటువంటి విజ్ఞప్తిని కూడా వరంగల్ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్లు 66 డివిజన్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో కుక్కల విహారం, స్వర విహారం మనకు కనిపిస్తుంది. సో కుక్కలు ఇష్టారాజ్యంగా మనుషులపై విరుచుకుపడుతున్నాయి, ఎక్కడికక్కడ కాటేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి మనము ఈ కుక్కలకు సంబంధించి గతంలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం డీప్గా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఒక 15-20 రోజుల తర్వాత అందరికీ వేసవి సెలవులు రాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 60 రోజులు, అంటే మనకు ఏనుడు రాదైతున్నటువంటి మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, ఈ 2 నెలలు కూడా, ఏప్రిల్ అండ్ మే, ఈ 2 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎవరైతే ఇక్కడ 1 to 10 years, అంటే ఆల్మోస్ట్గా 1 year బేబీ అంతా ఇంట్లో ఉండేటువంటి అవకాశం, కానీ ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి 10 years వరకు, 3 years to 10 years ఉన్నటువంటి చిన్న పిల్లలు, సో ఎవరైనా సరే వాళ్ళని ఒంటరిగా కిరాణం షాప్కు పాల ప్యాకెట్ తేవడానికో లేకపోతే ఇంకేదైనా వాళ్ళని ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద మీరు కనుక ఫోకస్ పెట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేసినా చాలా డేంజర్. ఎందుకంటే ఈ సమ్మర్ అంతా కూడా పిల్లలు చాలా జాలీగా ఆడుకుంటుంటారు. రోడ్ల మీద సైకిల్ తొక్కడమో లేకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవడమో ఇంకో ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. అంటే మనం జనరల్గా సో స్కూల్ టైంలో మార్నింగ్ స్కూల్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, హోంవర్క్ చేసుకుంటారు, పడుకుంటారు. సో రెగ్యులర్గా రొటీన్ లైఫ్ ఉంటుంది పిల్లలకి, చాలా తక్కువ టైంలో మాత్రమే వాళ్ళు బయటకు వెళ్తారు. కానీ ఈ సమ్మర్ అలా కాదు. చాలామంది పిల్లలు ఈ వేసవి సెలవుల్లో వాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటారు, సైకిల్ దొక్కుతూ ఉంటారు, లేకపోతే ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేస్తుంటారు. సో గల్లీలలో ఆ ఫ్రెండ్స్తో సరదాగా సైకిల్ మీద పోతుంటారు, కిరాణా షాప్కి పోతుంటారు, పార్కుకి పోతుంటారు. సో ఈ సందర్భంలో పిల్లలపైన తమ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే, గతంలో మనం చూసాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇట్లా కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఈ ఎండ తీవ్రత పెరిగినప్పుడు కుక్కలకు ఆహారం దొరకక, కుక్కలకు సరైనటువంటి సమయంలో మంచినీళ్ళు దొరకక, సో కుక్కలు ఒక్కసారిగా పెరుగుతున్నటువంటి వేడిని తట్టుకోలేక, ఒక రకంగా చెప్పాలంటే ఒక పిచ్చిలా మారిపోతుంది. కుక్కలు ఒక మైకంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆ పిచ్చిలో అవి ఏం చేస్తాయో వాటికి అర్థం కాదు. సో ఏదైతే కొన్ని గల్లీలలో మనం చూస్తూ ఉంటాం, అంటే కుక్కల్ని చాలా ప్రేమగా పెంచుకుంటారు. సో ప్రేమగా పెంచుకునేటువంటి యజమానుల మీద కాటేసినటువంటి కుక్కలు కరిసి పిక్కలు లాగినటువంటి సందర్భాలు మనం చూస్తాం. సో చాలా వరకు మనము కొన్నిసార్లు సంఘటనలు చూస్తూ ఉంటాం. అంటే పార్కుకు ఇలా జాగింగ్ చేస్తూ వెళ్తుంటారు. సో అనూహ్యంగా ఊహించని ఆ కుక్క ఒక్కసారిగా ఆయన మీద దాడి చేసేటువంటి సందర్భాలు చూస్తుంటాం. ఎవరో ఒకరు బండి మీద వెళ్తూ ఉంటారు. సో అక్కడ దాకా సైలెంట్గా పడుకున్నటువంటి కుక్క ఆ బండి వెనకాల పరిగెత్తే ప్రయత్నం చేస్తుంటుంది, ఆటో వెంబడి పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా భయాందోళనకు గురి చేసి వాళ్ళు కింద పడిపోయినప్పుడే వాళ్ళని కరవడం, ఒకేసారి 3-4 కుక్కలు చిన్నపిల్లల మీద దాడి చేసినటువంటి, ప్రాణాలు తీసినటువంటి సంఘటనలు మనం చూసాం. చాలా మీర్పేట ఆ ప్రాంతంలో ఒక పిల్లాడిని అయితే పూర్తి స్థాయిలో తన బాడీని ముక్కలుగా కొరికినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇట్లా చాలా సంఘటనలు మరి కుక్కలకు సంబంధించి బయటకు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ జంతు ప్రేమికులకు సంబంధించి, అంటే కుక్కలను ఏమైనా అందామా అంటే జంతు ప్రేమికులు బయటకు రావడం, కోర్టుకు పోవడం, కుక్కల్ని చంపినటువంటి సర్పంచ్ల మీద కేసులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా ఓవైపు జంతు ప్రేమికులు, ఇంకోవైపు మరి పిల్లల తల్లిదండ్రులు, మా పిల్లల ప్రాణాలు పోతూ ఉంటే మరి కుక్కల్ని వదిలేయాలంటూ ఏమో సామాన్య జనం, మీరు కుక్కల్ని ఎలా చంపుతారు, కుక్కలపై ఎలా దాడి చేస్తారంటూ జంతు ప్రేమికులు. సో ఇద్దరి మధ్య ఒక వార్ నడుస్తుంది. బట్ అధికారులు మాత్రం ఎక్కడా స్పందిస్తున్నట్టు కనిపించట్లేదు. అధికారులకు ఫిర్యాదు చేసిన, వరంగల్లో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించట్లేదు. కనీసం ఇన్ టైంలో ఆ కుక్కలకు సంబంధించి కుటుంబ నియంత్రణ
మరి వ్యాక్సిన్ ఇవ్వడమో లేకపోతే దానికి ఇంకేదైనా వ్యాక్సిన్ ఇచ్చి వాటిని కంట్రోల్ చేయడమో ఇటువంటి ఎక్కడా కూడా అధికారులు మరి ఇటువంటి విధి నిర్వహణ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లని చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఒక్కసారి కుక్క గరిస్తే సో రేబీస్ వ్యాధి కనుక వస్తే మనం ఈ మధ్య కాలంలో చూసాం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో. సో కుక్క ఘాటు గనక మరి బలైనటువంటి పిల్లలు ఆ వ్యాధి కనుక సోకితే కుక్కలా అరవడం, కుక్కలా బిహేవ్ చేయడం, సో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే దానికి రెగ్యులర్గా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ కుక్క గడిచినటువంటి పిల్లలు కనుక ఆ ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పించకపోతే, హాస్పిటల్కి చూపించకపోతే, ఇన్ టైంలో ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వాడకపోతే సో కుక్కల అరవడం, కొన్ని రోజుల తర్వాత వ్యాధి ముదిరి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో దయచేసి ఈ సమ్మర్లో ఈ 60 రోజులు మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కుక్కలకు బలి కాకుండా బయటికి వెళ్ళనివ్వకుండా సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్గా మీ మీద ఉంది. కాబట్టి సో వరంగల్ లాంటి సంఘటన ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పటికైనా సో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి సో జాగ్రత్తగా ఉంటూనే సో అధికారుల్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది. రైట్, ఒకసారి అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి ఈ సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని వీడియో బైట్స్ ఉన్నాయి. సంఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం వరంగల్లో కుక్కలతో సామాన్యులు ఎదుర్కొంటున్నటువంటి మరి సమస్యలు ఏంటి, ఒక్కసారి ఆ వీడియో బైట్స్ కూడా చూద్దాం. అండి అక్షర మా కోడలు అవుతుంది. మా కోడలు పండగకి రోజు ఇక్కడికి వచ్చింది. మేము ఉండమని చెప్పినాము. ఇక్కడికి వచ్చి ఇక్కడే హాలిడేస్ అని చెప్పి ఉండమని చెప్పినాము. పాప ఆడుకోవడం వల్ల కింద ఆడుకుంటుంటే కుక్కలు వచ్చి అటాక్ చేసినాయండి. సో దానివల్ల మాకు ఇబ్బంది అయింది. ప్లస్ మన వీధి కుక్కలు అనేవి బాగా అయిపోయినాయి గల్లీలో. ఈ గల్లీలో కానీ పక్క గల్లీ 2-3 గల్లీలో బాగా అయిపోయినాయి. పెంపుడు కుక్కలు మనం పెంచుకుంటే అది వేరు, కానీ వీధి కుక్కలు అనేది పిల్లల మీద బాగా అటాక్ చేస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇదే గల్లీలో 3 రోజుల క్రితం 18వ తారీఖు ఇంకో చిన్న పాపను కూడా కరిచినాయండి. ఇప్పుడు మా పాపను కలిసినాయి. అధికారులు ఇప్పుడు దీన్ని కొంచెం అధికారులు పట్టించుకొని దీన్ని కుక్కలు బెడద ఉండకుండా మాకు చేయాలి. అధికార నిర్లక్ష్యం వల్లనే మాకు ఇదంతా జరుగుతుంది. కుక్కలు అనేది లేకుండా చేయాలి. మాకు చిన్నపిల్లలు గల్లీలో బాగా చాలా మంది ఉన్నారు, ఆడుకుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇటు మనం ఎంత ఆపలేం కదా. సో వాళ్ళు ఆడుకుంటా ఉంటారు, వాళ్ళని మనం ఆపలేం, చేయలేం. సో దానివల్ల కొంచెం కుక్కల్లో బెడద లేకుండా చేస్తే కొంచెం పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలు ఆడుకునేటప్పుడైనా బాగా అటాక్ చేస్తున్నాయి. 2 రోజులు ఉండనితి సెలవులు వచ్చినాయి కదా, వచ్చినాక ఉండనితి అంటే ఉంచింది. ఇక నిన్న మధ్యాహ్నం ఆడుకున్నారు. ఆడుకుంటే నీళ్ళు కాగినాయి. నీళ్ళు కాగితే స్నానం చేద్దురా అని అంటే చేసింది. ఇక చేసినాక కథ మా చిన్న పిల్లుండే, ఈ పిల్లును ఏమో ఆడుకుంటా అంటే దుకాణంలోకి పోయి షాపు పోయి పక్కన పిల్లు ఉంటుంది, ఆ పిల్లని తీసుకొని షాపు పోయి కొనుక్కొని వస్తానని కథం దిగింది. వద్దురా అమ్మ అని నేను అన్నా. అంతనే ఇప్పుడే వస్తానని పోయి కథం ఇక కుక్కలు ఇంటికి పక్కింట్లో వండుకుంటాయి. కథం ఆ కుక్కలను చూసి ఇటు ఉరికెత్తనే ఉన్నాయి. కథం ఈమె ఉరికొచ్చింది. ఉరికి రాగానే కథం మీద పడి అంత ఘోరంగా గడిచింది. అట్లా చాలా మాకు ఆడపిల్ల కదా అని ఒక్కొక్కరు ఒక్క తీరు అంటే చాలా భయం వేసింది. ఇబ్బంది అటు అత్తగారి తరఫున ఇటు మస్తు ఇబ్బంది పడతానే అసలు. అట్లా అంటే వాళ్ళ మమ్మీ 2 రోజులు ఉండనితి సెలవులు వచ్చినాయి కదా, వచ్చినాక ఉండనితి అంటే ఉంచింది. ఇక నిన్న మధ్యాహ్నం ఆడుకున్నారు. ఆడుకుంటే నీళ్ళు కాగినాయి. నీళ్ళు కాగితే స్నానం చేద్దురా అని అంటే చేసింది. ఇక చేసినాక కథ మా చిన్న పిల్లుండే, ఈ పిల్లును ఏమో ఆడుకుంటా అంటే దుకాణంలోకి పోయి షాపు పోయి పక్కన పిల్లు ఉంటుంది, ఆ పిల్లని తీసుకొని షాపు పోయి కొనుక్కొని వస్తానని కథం దిగింది. వద్దురా అమ్మ అని నేను అన్నా. అంతనే ఇప్పుడే వస్తానని పోయి కథం ఇక కుక్కలు ఇంటికి పక్కింట్లో వండుకుంటాయి. కథం ఆ కుక్కలను చూసి ఇటు ఉరికెత్తనే ఉన్నాయి. కథం ఈమె ఉరికొచ్చింది. ఉరికి రాగానే కథం మీద పడి అంత ఘోరంగా గడిచింది. అట్లా చాలా మాకు ఆడపిల్ల కదా అని ఒక్కొక్కరు ఒక్క తీరు అంటే చాలా భయం వేసింది. ఇబ్బంది అటు అత్తగారి తరఫున ఇటు మస్తు ఇబ్బంది పడతానే అసలు. అట్లా అంటే వాళ్ళ మమ్మీ 2 రోజులు ఉండనితి సెలవులు వచ్చినాయి కదా. ఇక్కడ ఒక చిన్న పాప 3 రోజులు జరుగుతున్న పాపకు కింద వీధి కుక్కలు కలవడం జరిగింది. ఇదే కుక్క మొన్న 18వ తారీఖు నాడు కూడా ఒక 2 నెలల గ్యాప్ తోటి ఎక్కువ అపాయింట్ కలవడం జరిగింది. ఈ కుక్కల బెడద కూతుల బెడద మాకు తీవ్రంగా ఉంది. గతంలో కూడా మేము కమిషనర్ గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. ఏదో నామమాత్రంగా అధికారులు ఆ రోజు కుక్కలు వచ్చినాయంటే ఆ రోజు ఒక వెహికల్ పంపిస్తాను, 2 కుక్కలను తీసుకుపోతాను, వదిలి పెడుతున్నారు. మళ్ళీ ఈ పరిస్థితి అనేది రిపీట్ అవుతుంది. దీనిపైన అధికారులు
వారానికి ఒకసారి డివిజన్ల వారీగా ఒక సమగ్రంగా వాళ్ళని ఒక టీంను పంపించి రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళను ఎక్కడెక్కడైతే ఉన్నాయో మళ్ళీ ఎక్కువసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. కానీ ఏదో నామమాత్రంగా ఆ రోజు జరిగిందంటే తెల్లారి రావడం, కుక్కలను పట్టుకోవడం, మేము పట్టుకుపోయినో ఏదో పని చేసామని చూపించుకున్నాం తప్పించి ఇది ప్రతిసారి రిపీట్ అవుతుంది. మాకు ఇక్కడ శివనగర్ ప్రాంతంలో కుక్కలు కోతుల బిడ్డ చాలా విపరీతంగా ఉంది. చిన్న పిల్లలను ఇంటి కాంపౌండ్ బయట వదిలిపెట్టాలంటే భయపడే పరిస్థితి ఈ రోజు ఉంది. దీనికి అధికారులు ఏం చేస్తున్నారు? నిద్దుబోధన మీరు ఇప్పటికైనా కుక్కలను మళ్ళీ కోతులను ఇంకోసారి ఇలాంటి పునరావృతం కాకుండా చూడగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.